సార్ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైంది. అయితే ఈ సీట్లకు సంబంధించి ముందుగా జనసేన 24 సీట్లు అనుకున్నది ఇప్పుడు 21కి వెళ్ళింది. 145 అనుకున్న టీడీపీ 144కి వచ్చింది. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. నిజంగా 1% ఓటింగ్ కూడా లేని బీజేపీకి అన్ని సీట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకు వీళ్ళు బీజేపీ కోసం ఇంత తాపత్రయపడతా ఉన్నారని అనుకోవాలి. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితి నెలకొందండి. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఒక ప్రత్యేకమైన పరిస్థితి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా తప్పనిసరైన పరిస్థితుల్లోకి నెట్టబడినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మరో ప్రధాన ప్రతిపక్షం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడంలో అది సహేతుకం, ధర్మం. 2 పార్టీల కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ జీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మద్దతు పలుకుతారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగమైన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది కాస్త మింగుడు పడిన విషయమే. ఎందుకు పోతున్నారు భారతీయ జనతా పార్టీ దగ్గరికి? అసలు భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఓటింగ్ ఉంది, ఎంత బలం ఉంది అనేది కూడా ప్రశ్నే. పైగా ఇంతకంటే ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏంటి? ఈ రోజున దాదాపుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ళండి. హైదరాబాద్ విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బయటకు వచ్చి కట్టుబడ్డలతో నిలువ నీడలేక లోటు బడ్జెట్తో ఉండి 10 ఏళ్ళు. ఆ విభజన చట్టంలో ఇచ్చిన పోలవరం పూర్తిగాల. ఆ పోలవరానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని గుంజీలు తీపిచ్చారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుంజీలు తీపిచ్చారు. పోనీ రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాకపోతే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రమే తన చేతుల్లో తీసుకొని పూర్తి చేసిన పాపాన బోల. రాజధాని అమరావతి ఏదో గూడు కట్టుకున్నాం, కిందో మీదో పడి రైతులు ఇచ్చిన భూములతో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు, ఛిద్రం చేశాడు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు శిలాపలకం వేశాడు. ఆయన వేసిన శిలాపలకం వెక్కిరిస్తున్నా కూడా దాని మీద స్పందన లేదు. అందరూ మద్దతు పలికినట్టుగానే భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది తప్ప కేంద్ర ప్రభుత్వం బాధ్యత వల్ల అదే విశాఖ రైల్వే జోను, లేదంటే వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన వెనుకబడ్డ ప్యాకేజీ, లేదా ఇతర పరిశ్రమల యొక్క ఏర్పాటు, ముఖ్యంగా ప్రత్యేక హోదా. ఈ రోజున ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీలకి రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యింది. 10 కోట్లు కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఓట్ల కోసం. ఏమైంది ప్రత్యేక హోదా? ఇప్పుడు ఆ రోజున విభజనలో చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తాము, మీరు పడ్డ ఈ నష్టానికి ప్రత్యేక హోదా రావడం మూలన పరిశ్రమలు వస్తాయి, 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది, 10% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని అంటే నిజమే కదా అని చెప్పేసానని అందరం ఆశించాం. తద్వారా 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసినా కూడా పట్టం కట్టాం. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇవ్వటం లేదు, నాకు ఎంపీలను ఇవ్వండి, 22 మందిని 25 మందిని నేను గుంజుకొస్తాను, ఢిల్లీ వెళ్ళి వెంటనే కాలర్ పట్టుకొని మోడీ గారిని లాక్కొస్తానని చెప్పిండు. నిజమే పట్టుకొస్తాను కానీ చెప్పి ఈయనకు ఒక 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చాం. ఈయన అక్కడికి వెళ్ళిపోయాడు, నేను పట్టుకు రాలేనని చెప్పని మెడలు ఉంచుతానన్న ముఖ్యమంత్రి ఈయన మెడలు ఉంచాడు. కేంద్రం ఏం స్పందించాలా. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా మీద ఇది ముగిసిన అధ్యాయం అని అంటుంది. ఈ తరుణంలో పొత్తుకెళ్ళారు. ఈ పొత్తుకెళ్ళటం అనేది కూడా దాదాపుగా రాష్ట్రంలో మింగుపడిన పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు తాను ఉన్న మంది బలంతోనూ, ఆర్థిక బలంతోనూ, లేదంటే గూండాగిరితోనూ పోలింగ్ బూతుల దగ్గర వాటి దగ్గర హింసాత్మక చర్యలకు పాల్పడితే కేంద్రం యొక్క అండదండలు కావాలి, పోల్ మేనేజ్మెంట్ యొక్క పరిస్థితి కావాలని చెప్పి చెప్తుంది. ఆ రీత్యా మేము వెళ్ళామంటున్నారు. సరే, ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఏ పొత్తు పెట్టుకున్నా కూడా రాష్ట్ర ప్రజలు జీవించాలి. మీరు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నా ఈ 3 పార్టీల పొత్తుని 3 రాజకీయ పార్టీల నాయకులు దీవించుకోవటమే కాదు, ప్రజల ఆశీర్వాదాలు తీసుకోవాలి. మీకు మాట చెప్తే సందర్భంగా 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు పొత్తులతోనే వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పొత్తు లేకుండా ఒంటరిగానే వెళ్ళాడు. పొత్తులతో వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, ఒంటరిగా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ ఓడింది. 2019లో రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్తో పాటు ఇతర పక్షాలతో కలిపి పొత్తులతో వెళ్ళాడు. పొత్తులతో వెళ్తే ఒంటరిగా వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, పొత్తులతో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. 2014లో
జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్ళాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, జనసేన, సరే జనసేన పార్టీ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ యొక్క మద్దతుతో పొత్తుగానే వచ్చాడు. పొత్తుగా వచ్చి చంద్రబాబు నాయుడు గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడారు. మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళాడు, పొత్తులు లేకుండా ఓడిపోయారు. అంటే ప్రతి పొత్తు ఫలిస్తుంది అని చెప్పలేము, ప్రతి పొత్తు ఓడిపోతుందని చెప్పలేము. కాబట్టి ఈ పొత్తుల్ని ప్రజలు ఆశీర్వదించాలి. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తుల్ని ప్రజలకు అర్థం చేయించాలి, వాళ్ళు ఆలోచించాలి. మీరు పొత్తులు ఎందుకు కలిశామో చెప్పగలగాలి, తద్వారా రాష్ట్రానికి జరిగే మేలుంటూ చెప్పగలగాలి. గతంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఇచ్చిన హామీల మీద చేసిన తప్పిదాలను కూడా వివరించగలగాలి. రేపు పొద్దున ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో చిలకలూరిపేట వగైరా సభల్లో పాల్గొంటున్నారు. ఆయనకి $1,00,000 మిలియన్ ప్రశ్న ఇదే. ఆయన ప్రజల నుంచి వచ్చేదే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం, విభజన హామీలు మనం అడగకుండానే మన కళ్ళల్లో ఆయనకి సూటిగా ప్రశ్నలు కనిపిస్తాయి. మరి మోడీ గారు ఎలాంటి సమాధానం చెప్తారో తెలియదు. ఆయన దేశం గురించి మాట్లాడి రాష్ట్రం గురించి మర్చిపోతాడా, లేదా రాష్ట్రం గురించి ఆయన మాట్లాడతాడా? ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా అన్ని అందించారన్నమాట యథార్థం. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా కేంద్రం చలవలేకపోకుండా, కేంద్రం దీవెన లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిపాలన చెయ్యబోడు. న్యాయస్థానాల్లో కోర్టుల విషయం, కేసుల విషయం కానీ, అవినాష్ రెడ్డి కేసు విషయం కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు విషయం కానీ, అమరావతి విషయం కానీ, అన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం నాకు పట్టదు అన్నట్టుగా ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేయూతగా ఇవ్వడం మూలానే రాష్ట్రం ఇంత కుదేలయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్నారు. ఈ పొత్తుల్ని రాష్ట్ర ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది కూడా ఒక జటిలమైన ప్రశ్నే. దీన్ని అర్థం చేయించుకోవాల్సినంత అవసరం ఉంది. పొత్తుల్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళి అర్థం చేయించుకోలేకపోతే మళ్ళీ పొత్తులు విఫలమయ్యే పరిస్థితి ఉంది. పొత్తుల ద్వారా చేసే పోరాటం కూడా విఫలమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నాడు. వాళ్ళందరూ నా మీద కలిసి వస్తున్నారు, నన్ను ఒక్కని చేశారని చెప్పి అంటున్నారు. ఆయన ఒక్కడవటానికి, మీరందరూ కలవటానికి సంబంధించిన తేడాలని రాష్ట్ర ప్రజలకు వివరించగలగాలి. ఎందుకంటే మేము ఉద్యమ శక్తులుగా రాష్ట్ర ప్రభుత్వం మారాలి అని అనుకుంటున్నాం, పరిపాలన మారాలనుకుంటున్నాం తప్ప ఎన్నికల ఈ రాజకీయ వ్యూహంలో మేము ఆ చిత్రపటంలో లేము, ఆ యుద్ధంలో మేము లేము. మేము పోరాడే శక్తులమే. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నమాట యథార్థం. అన్ని సామాజిక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద దగాపడ్డమాట యథార్థం. ఆ దగాపడ్డ వైఖరిని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు దగ్గర తీసుకుంటున్నాయి అనేది వేచి చూడాలి. చాలా జాగరూకతగా ఎన్నికల పోరాటం జరగాలి. 4,8,00,000 మంది ప్రజలు ఇచ్చే ఓట్ల తీర్పు ఇది. ఎందుకంటే ఒక జిల్లానో 2 జిల్లాలో ఒక సామాజిక వర్గం ఇచ్చేది కాదు. ఇంత భారీ క్రతువు, ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు రెండూ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చాలా జాగరూకతగా ఉండాలి. చాలా జాగరూకతగా కర్ర తెప్పాలి, జాగరూకతగా కత్తి తెప్పాలి. లేకపోతే మీ ఒంటికే తగులుతుంది, మీ తలకే తగులుతుంది. ఆ జాగరూకత పాటించాలనేది ఉద్యమకారులుగా మా యొక్క భావన.